రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా అయా మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు, మీ రక్షణ మాకు దయచేసినందుకు, మీ కృపా సహాయం మాకు అనుగ్రహించినందుకు, ఏ ప్రమాదము రాకుండా, ఏ అపాయము రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడా మేము పడిపోకుండా, మోసపోకుండా, నష్టపోకుండా, కృంగిపోకుండా తండ్రి మీరు దయ చూపించి కృప చూపించి మా అందరికీ తండ్రి మీ యొక్క రక్షణ దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి అందు మరొకసారి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేవుడు నిన్ను చేయి విడువడు అని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో మీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా తండ్రి, నీవు చేయి విడిచేవాడవు కాదయ్యా, మధ్యలోనే వదిలివేసేవాడువు కాదు తండ్రి. అయా మా చేయిని పట్టుకున్న దేవుడవు, మా యొక్క జీవితము మొత్తము కూడా తండ్రి విడిచిపెట్టే దేవుడవు కాదు. మనుషులు ఈ రోజున బిడ్డల్ని విడిచిపెట్టి ఉండొచ్చేమో, బంధాలు విడిచిపెట్టి ఉండొచ్చేమో, ఆత్మీయులు విడిచిపెట్టి ఉండొచ్చేమో, ప్రేమించిన వారు విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ అయా నీవు విడిచిపెట్టే దేవుడవు కాదని, వారిని కాపాడే దేవుడవని, అయా వారిని రక్షించే దేవుడవని, వారి జీవితంలో కార్యాలు చేసే దేవుడవని, అయా వారిని తండ్రి మరలా లేవనెత్తే దేవుడవని మాట్లాడుతున్నందుకు, ధైర్యం ఇస్తూ ఉన్నందుకు, ఈ రాత్రిన ప్రతి బిడ్డను బలపరుస్తూ ఉన్నందుకు అయా మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో మంది రాత్రి అంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నాయన, వారందరినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిని చేరుస్తున్నాము తండ్రి. అయా వారు దేని కొరకైతే రాత్రిన కన్నీరు కారుస్తూ మొరబెడుతున్నారో, అయా దేని నిమిత్తమైతే ఆశగుని ఉండి ప్రార్థన చేస్తున్నారో, దేనిలో నుంచి విడిపింపబడాలని తండ్రి యథార్థముగా తండ్రి మీ పాద సన్నిధిన గోజాడుతూ ఉన్నారో, అన్ని విషయాల్లో సహాయము ఈ రాత్రి అందు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. అవునయ్యా, అనారోగ్యంతో ఉన్నారు, వారిని ప్రత్యేకముగా మీరు ఈ రాత్రి అందు దర్శించండి, వారిని తాకండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల యేసు నామమున దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులన్నీ యేసు నామమున లయపరచండి తండ్రి. ఆయా డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆ బలహీనమైన ఆత్మ నుంచి విడుదల దయచేయండి. అయా ఎవరైతే నిరాశలో ఉన్నారో వాటిలో నుంచి లేవనెత్తండి ప్రభువా. ఆయన గర్భఫలము లేని వారికి ఈ రాత్రి అందు గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. మూయబడి ఉన్న గర్భము తెరవబడినట్లుగా అయా మీరు మాట్లాడండి తండ్రి. అదేవిధంగా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. తల్లికి బిడ్డకు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా ఎంతో మంది ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నారు తండ్రి. అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు, నిందించబడుతున్నారు, దూషించబడుతున్నారు. వారిని రాత్రి అందు దర్శించి అప్పులనే భయంకరమైన సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయ్యా వారు చేస్తున్న ప్రతి పని కూడా వెయ్యంతలుగా ఆశీర్వదించుటకు సహాయం దయచేయండి తండ్రి. ఆయా కుటుంబాలను కూడా దర్శించండి, సమాధానంతో నింపండి. అపవాది గలిబిలిని యేసు నామములో లయపరచండి. ప్రేమ కలిగి, సఖ్యత కలిగి అయా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా ఉండే కృప దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య అవగాహన తండ్రి అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేకుండా కృప చూపించండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు అయా అన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన మీరు న్యాయాన్ని జరిగించండి తండ్రి.
అయా ఎంతో మంది నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్య, ఏ హాని, ఏ ఇబ్బంది వారికి రాకుండా జరగకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాలకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో సహాయం దయచేయండి. విదేశాల్లో ఉండి పనులు చేసుకుంటున్న, చదువుకుంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క కాపుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో మంచి జాబ్ బిడ్డలకు అనుగ్రహించండి. వివాహము కూడా మీ చిత్తంలో ఘనంగా జరగడానికి మీరే సహాయము దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా బిడ్డలకు మీ చిత్తం ఏమిటో కనపరచండి ప్రభువా. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మేమందరము కూడా అలసిపోయి సేద తీరబోతున్నాము. మా అందరి గృహాల చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరే కృప చూపించమని, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏ బిడ్డను ఇబ్బందులకు గురి చేయకుండా మీరే తోడై ఉండమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా యొక్క కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.